ఐఐటీ అండ్ జేఈ అనేవి వన్ ఆఫ్ ది టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కదండి. సో ఇలాంటి ఎగ్జామ్స్ స్కూల్ లెవెల్ నుండి ఫౌండేషన్ కోర్సెస్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయాలి అనే థాట్ వెనకాల మీ విజన్ ఏంటి అసలు? జనరల్గా సిక్స్త్ నుంచి స్టూడెంట్ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ కొద్దిగా పెరుగుతూ ఉన్నాయి. సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th ఈ 5 years స్టూడెంట్ కెరియర్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్ దాన్ ఆఫ్టర్ 10th +1+2. ఈ 5 yearsని స్టూడెంట్ గనక సక్రమంగా ఉపయోగించుకుంటే, అంటే తన విజన్ గనక టువర్డ్స్ జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్డ్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మీద గనక ఉంటే, అలాంటి టైంలో ఈ డ్యూరేషన్ గనక ప్రాపర్గా ఉపయోగించుకుంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యే +1+2ల విషయంలో అతను అంత బర్డెన్గా ఫీల్ అవ్వకుండా చాలా హ్యాపీగా తాను అనుకున్నటువంటి డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూల్ స్థాయి నుంచి ఈ ఫౌండేషన్ అనేటువంటిది చాలా అవసరమని ఒక లెక్చరర్గా, ఒక టీచర్గా, ఒక మెంటర్గా నేను నా అభిప్రాయం అయితే ఉంది. ఎందుకంటే ఆ టైంలో స్టూడెంట్కి ఎగ్జామినేషన్ బర్డెన్ అనేటువంటిది ఉండదు. స్పెషల్ అంటే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ లాగా, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ లాగా ఒక పర్టికులర్ బర్డెన్ అనేటువంటిది ఉండదు. ఆ బర్డెన్ లేనప్పుడు స్టూడెంట్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవటానికి టీచర్కి కావచ్చు, స్టూడెంట్కి కావచ్చు స్పేస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే అది అతనికి అడ్వాంటేజ్ అవుతుంది. అందువల్ల ఫౌండేషన్ అనేటువంటిది స్కూల్ స్థాయి నుంచి స్టార్ట్ చేయటంలో ముఖ్యమైన ఉద్దేశం అది. అక్కడ విజనరీ పెరుగుతుంది, స్టూడెంట్కి డైమెన్షను, ఆలోచించేటువంటి విధానము, అన్ని డిస్కస్ చేసుకునేటువంటి స్పేసు, ఇంటరాక్ట్ అవ్వటానికి కావాల్సినటువంటి టైము, ఇవన్నీ కూడా ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి దట్ టు అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ టెన్షన్ అనేటువంటిది ఉండదు. కాబట్టి చక్కగా తను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవటానికి స్కోప్ ఉంటుందని ఫౌండేషన్ క్లాసెస్ అనేటువంటివి ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి స్కూల్ స్థాయి నుంచి ఎంతో అవసరం.